హాయ్ అండి, నేను మీ వల్లి. ఫంక్షన్స్లో వడ్డించే అరటికాయ ముద్దకూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసుకుని 3 అరటికాయలని పీల్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని ఒక విజిల్ హై ఫ్లేమ్లో వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. కడాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు పల్లీలు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని వేయించుకోవాలి. రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకుని పోపులో వేసుకుని ఎండుమిర్చి కూడా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకుని పప్పుల్ని బాగా దోరగా వేయించుకోవాలి. రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వాటిని కూడా పప్పులో వేసేసుకుని వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని జ్యూస్గా తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి. పప్పులు ఇలా ఎర్రగా వేగాలండి. చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం దగ్గరికి వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకున్న అరటికాయ ముక్కలను కూడా పప్పులో వేసేసుకోవాలి. మీరు ఇదే ప్రొసీజర్తో అరటికాయ వేపుడు కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. అయితే అరటికాయ 50% మాత్రమే కుక్ అవ్వాలి, ఇంత మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు అరటికాయలని బాగా స్మాష్ చేసుకుని ఈ కర్రీ రైస్ చపాతీ పుల్కలకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకోవచ్చు. మరి అరటికాయ ముద్దకూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.